హలో వెల్కమ్ టు ఫిల్మాటిక్. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకొని మినిమం గ్యారంటీ హీరోగా ఎదుగుతున్న సుహాస్ తాజా చిత్రం ప్రసన్నవదనం. సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాచ్ లో ఒకడైన అర్జున్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఫేస్ బ్లైండింగ్ అనే కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ అండ్ ట్రైలర్ నుంచి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం. సూర్య ఒక యాక్సిడెంట్ లో పేరెంట్స్ తో పాటు మనుషుల మొహాలు చూసి గుర్తుపట్టే సెన్స్ ను కోల్పోతాడు. ఆ కారణంగా సొంత మనుషులను గుర్తుపట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటాడు. అలాంటోడు ఓ వర్షం పడిన సాయంత్రం వేళ నడి రోడ్డుపై అమృతను ఒకరు లారీ కిందకు తోసి చంపగా చూస్తాడు. అయితే తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ కారణంగా తోసింది ఎవరు అనేది గుర్తుపట్టలేకపోతాడు. తాను చూసిన హత్యను తర్వాత రోజు వార్తల్లో యాక్సిడెంట్ గా చూసి షాక్ అయి వెంటనే పోలీసులకు ఎలాగైనా నిజం చెప్పాలనే ఆలోచనతో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తాడు. అక్కడ నుండి సూర్యకు కష్టాలు మొదలవుతాయి. అసలు అమృత ఎవరు, ఆమెను చంపింది ఎవరు, అందుకు కారణం ఏమి, ఈ మిస్టరీని సూర్య ఎలా ఛేదించాడు, ఈ మిస్టర్లో ఇరుక్కున్న సూర్య ఎలాంటి కష్టాలు అనుభవించాడు వంటి ప్రశ్నలకు సమాధానమే ప్రసన్నవదనం. సుహాస్ మంచి నటుడే, కానీ గత 2-3 సినిమాల్లో అతడి హావభావాలు కాస్త మొనాటనస్గా ఉంటున్నాయి. ప్రసన్నవదనంలో ఆ మొనాటనీ నుండి కాస్త బయటపడ్డాడు. అయితే కీలకమైన సన్నివేశాల్లో మాత్రం హావభావాలతో ఆకట్టుకోవడానికి కాస్త కష్టపడుతున్నాడు. స్క్రిప్ట్ సెలక్షన్లో సుహాస్కి ఉన్న తెగువకు చక్కని హావభావాలు సినిమాకి స్టైలింగ్లో కొత్త భిన్నత్వం తోడైతే డిపెండబుల్ హీరోగా ఎదగడం పెద్ద కష్టమేమి కాదు. సుహాస్తో సమానంగా ఇంకా చెప్పాలంటే సుహాస్ను డామినేట్ చేసే స్థాయి నటనతో అలరించిన నటి రాశి సింగ్. ఆమె పాత్రలో నటనకు వేరియేషన్స్ చూపించడానికి మంచి స్కోప్ ఉంది. ఆ స్కోప్ ను సరిగా వాడుకొని తన సత్తాను చాటుకుంది రాశి. విజయ్ బుల్గానిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఇంటెన్స్ సీన్స్ ను విజయ్ బల్గానిన్ తన బీజిఎం తో ఎలివేట్ చేసిన తీరు ప్రశంసనీయం. చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ టీమ్ మాత్రం చాలా చోట్ల కంటిన్యూటీ మిస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ హెయిర్ కలర్ షాట్ మొదటిసారి కార్ షోరూమ్ లో ఆమె ఇంట్రొడక్షన్ అప్పుడే కనిపిస్తుంది. అలాగే నితిన్ ప్రసన్న హెయిర్ స్టైల్ సీన్ కి మారిపోతుంది. బడ్జెట్ ఇబ్బందులు ఉన్నాయని అర్థమవుతున్నప్పటికీ థ్రిల్లర్ విషయంలో కంటిన్యూటీ ఎంత కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని బృందం కాస్త సీరియస్ గా తీసుకోవాల్సింది. ఇక దర్శకుడు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. కథకుడిగా ఎక్కువ లేట్ చేయకుండా టైటిల్ కార్డ్ నుంచి అసలు కథ మొదలెట్టేశాడు. ముఖ్యంగా సైకో కిల్లర్స్ ఫైట్ సీక్వెన్స్ అండ్ చేజింగ్ ఎపిసోడ్ ను కంపోజ్ చేసిన తీరు దర్శకుడిగా అర్జున్ పనితనానికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న కథలోకి రొమాన్స్ ను జొప్పించడం కోసం రాసుకున్న సన్నివేశాలు పెద్దగా వర్కౌట్ అయిపోగా సెకండ్ హాఫ్ లో సదరు సన్నివేశాలు మైనస్ గా నిలిచాయి. అయితే ఫస్ట్ టైం డైరెక్టర్ అండ్ రైటర్గా అర్జున్ అదరగొట్టాడని చెప్పాలి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు మలయాళ చిత్రం ఇష్క్, హిందీ చిత్రం గజనీలను గుర్తు తీసుకొచ్చినప్పటికీ వాటిని తన సినిమాకు తగ్గట్టుగా మార్చుకునే విధానం బాగుంది. ఇక ఓవరాల్గా మూవీ అనాలిసిస్కి వస్తే తెలుగులో కాన్సెప్ట్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఆ కేటగిరీలో మంచి కంటెంట్ ఉన్న సినిమాగా ప్రసన్నవదనం నిలుస్తుంది. చక్కని కథ, అలరించే కాన్సెప్ట్, ఆసక్తికరమైన కథనం, థ్రిల్లింగ్ ట్విస్టులు, ఆకట్టుకునే ప్రధాన పాత్రధారుల పర్ఫార్మెన్స్ కలగలిసి ప్రసన్నవదనం చిత్రాన్ని మంచి హిట్ గా మలిచాయి. సరిగ్గా ప్రమోట్ చేయగలిగితే థియేటర్లలో సరైన స్ట్రైట్ తెలుగు సినిమా లేక డీలా పడిపోయిన ప్రేక్షకులతో హౌస్ఫుల్ అవ్వడం ఖాయం. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం అవుట్ ఆఫ్ 5 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.